ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ముందుగా తిరుమలలో ఆజిత సేవలన్నీ రద్దు చేశారు. ఆ వివరాలు అయితే తెలుసుకుందామండి. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మార్చి 9వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు స్వామి అమ్మవారులు పుష్కరంలో ఆనంద విహారం అనేది చేస్తారు. ప్రతి ఏటా పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. ఇందుకోసము ఇంజనీరింగ్ అధికారులు తెప్పను సిద్ధం చేసి విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరిని అందంగా అలంకరించారు. తెప్ప చుట్టూ నీటి జల్లులు అంటే షవర్ పడేలా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవాల్లో అలంకరణ కోసము సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగిస్తారు. అదేవిధంగా నిఘా మరియు భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఇప్పుడు మనము తెప్పోత్సవం అంటే ఏంటో చూద్దాము. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాసీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడై తిరునాల్, తెలుగులో తెప్ప తిరునాళ్ళు అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. శ్రీ సాలువ నరసింహరాయలు క్రీస్తు శకం 1468లో పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళపక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లలో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. తొలి రోజు సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు మాడ వీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరంలో తెప్పపై 3 చుట్లు విహరిస్తారు. ఇక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పపై 3వ రోజు 3 చుట్లు, 4వ రోజు 5 చుట్లు, 5వ రోజు 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు. ఈ తెప్పోత్సవాల కారణంగా మనకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారండి. మార్చి 9, 10వ తేదీన సహస్ర దీపాలంకరణ సేవ, సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేశారు. మార్చి 11, 12, 13 ఈ 3 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు అయితే రద్దు చేశారండి. సో భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. అమరావతిలోని వెంకటపాలెంలో మార్చి 15వ తేదీన సాయంత్రం జరగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవం సంబంధించి ఆయా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు శ్రీవారి ధర్మరథాలను శుక్రవారము టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు జెండాను ఊపి ప్రారంభించారు. ఇవండి ఈ రోజుటి తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్. అయితే మాత్రము లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అయితే ఫాలో అవుతూ ఉండండి. వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, అలాగే మన ఛానల్ బయోలో కూడా ఉంటుంది. సో ఈ రోజుటి దర్శన వివరాల గురించి అయితే తెలుసుకుందాము. స్వామివారి దర్శనానికి ఈ రోజు 9 కంపార్ట్మెంట్లో మాత్రం భక్తులు వేచి ఉన్నారండి. ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్లే భక్తులకు 10 గంటల కంటే పైనే పట్టే అవకాశం అయితే ఉంది. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు 2 నుంచి 3 గంటల లోపలే దర్శనం అయిపోవచ్చు. ఫ్రీ ఎస్ఎస్టీ టోకన్స్, దివ్య దర్శనం టోకన్లు తీసుకున్న భక్తులకు 4 నుంచి 5 గంటల లోపలే దర్శనం అయిపోవచ్చండి. ఈ ఫ్రీ ఎస్ఎస్టీ టోకన్స్ మనకు తిరుపతిలో మెయిన్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్లో, రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉండే విష్ణు నివాసం, అలిపిరి దగ్గరే ఉండే భూదేవి కాంప్లెక్స్లో మనకు ఇస్తూ ఉంటారండి. శ్రీవారి మెట్ల మార్గంలో మాత్రమే ఉదయం 6 గంటల నుంచి టోకన్లు అనేవి ఇస్తూ ఉంటారు. అలిపిరి మెట్ల మార్గంలో ఎలాంటి టోకన్స్ అనేవి ఇవ్వడం లేదండి. అలాగే మీరు చూసుకుంటే శ్రీవారి మెట్ల మార్గంలోను శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ వీకెండ్స్ వస్తే మాత్రం భక్తుల రద్దీ పెరుగుతుంది. కాబట్టి వెళ్ళే వాళ్ళ భక్తులను బట్టి టోకన్స్ అనేవి ఇష్యూ చేస్తూనే ఉంటారండి. 2 రోజులకు సంబంధించినవి అయితే ఇష్యూ చేస్తూ ఉంటారు. ఆ రోజుకి సంబంధించినవి కాకోకుండా శ్రీవారి మెట్ల మార్గంలో కూడా మనకు ఈ రోజు చూసుకుంటే 8వ తేదీ టోకన్స్ అయిపోయాయి. 9వ తేదీకి సంబంధించిన టోకన్లు అనేవి కూడా ఇచ్చేసారండి. ఇంకా రిమైనింగ్ ఏమన్నా మిగిలింటే మాత్రము రేపటికి కూడా ఇష్యూ చేస్తారు. సో అలాగా మనకు శ్రీవారి మెట్ల మార్గంలోను ఏ రోజుటి ఆ రోజు టోకన్స్ కాకుండా వీకెండ్స్లో మాత్రమేనండి. శుక్రవారం, శనివారం, ఆదివారం అలాగా వీకెండ్స్లో మాత్రమే ముందు రోజు అంటే 2 రోజులకు సంబంధించిన టోకన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇంతేనండి ఈ రోజుటి తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్. అయితే మాత్రము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.